హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీకు ఖచ్చితంగా ఈ వ్లాగ్ నచ్చుతుంది. సో మేమైతే అంకంపాలెం వెళ్ళామండి. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ ఊరు వెళ్ళడం. ఎందుకు వెళ్ళామంటే కనుక ఒక పలకరింపుకి అయితే వెళ్ళాము. వస్తూ ఇలా ఆత్రేయపురం అంటే పూతరేకులు ఫేమస్ కదండి. సో మేము ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగి ఇక్కడ పూతరేకులు అయితే తీసుకుంటున్నాం. అందరం తీసుకున్నామండి. సో అందరం ఒక్కొక్క బాక్స్ అయితే తీసుకున్నాం. బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు చేసి ఇస్తారన్నమాట. సో మీకు కావాలంటే కనుక తీసుకోవచ్చు. బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు అంత పర్టికులర్గా ఇష్టం ఏమి ఉండదు, కానీ ఓకే ఎప్పుడైనా తింటూ ఉంటాను అంతే. అదే తినాలి చాలా ఇష్టం అన్నట్టు ఏం కాదన్నమాట. సో ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. సో అప్పటికప్పుడు చేసి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా అటు సైడ్ ఏంటంటే కనుక సేలో పండిన కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. చక్కగా ఫ్రెష్ కూరగాయలు అనమాట. సో ఇంకా మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం పూతరేకులు తీసుకున్న దగ్గర నుంచి. సో ఈ వ్లాగ్లోనే మీకు నెక్స్ట్ డే కూడా వ్లాగు ఇందులోనే చూపించేస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అంతా కూడా మనకి చక్కగా పువ్వుల తోటలు కనిపిస్తాయండి. చాలా చాలా బాగున్నాయి. నేను పువ్వుల తోటలు దాటిన తర్వాత అయితే వీడియో షూట్ చేశాను. ఇక్కడైతే ఈ వంతెన అయితే నేను ఈ వారంలో రెండోసారి అన్నమాట చూపించడం మీకు. ఎందుకంటే కనుక నేను అస్తమానం అట్లా జర్నీ అయితే చేయను కదా. సో వెళ్ళినప్పుడే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే స్వీట్ కార్న్ పొత్తులు అయితే ఉన్నాయి కదా, మేమంతా అక్కడ ఆగి చక్కగా కొనుక్కొని తింటా వద్దాం అనుకుంటే ఒక పొత్తు వచ్చేసి 20 రూపీస్ చెప్పారు ఆయన. మేమైతే 3 పొత్తులు 50 రూపాయలకి అయితే ఇమ్మన్నాము, కానీ ఇవ్వనన్నారు. మాకు సీతనారాలు అయితే 3 పొత్తులు 50 రూపాయలకి ఇస్తున్నారు కదా, ఇంకెందుకు అక్కడే కొనుక్కుందాం అని చెప్పేసి మేమైతే వెనక్కి వచ్చేసాము. సో ఆడవాళ్ళం కదండి, ఆ మాత్రం బేరాలు ఆడతాం, మరి బేరం ఆడకుండా ఏం తీసుకోం కదా మేము. సో ఇంకా తొర్రేళ్ళు అయితే పంట పొలాలు చాలా బాగున్నాయి. వరి పంట అయితే అయిపోయింది అన్నమాట. వరి అయితే రెడీ అయిపోయింది మనకి బియ్యం అవ్వడానికి. అలా చూసుకుంటూ సీతనగరం అయితే వచ్చేసామండి. సీతనగరం వచ్చిన తర్వాత మేము పొత్తులు అయితే తీసుకున్నాం, కానీ అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట నేను. సో ఇంకా తీసుకున్న ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే అన్నమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే రోజు ఇలానే చేస్తానండి. సో నేనైతే ముందుగా అయితే వంట అనేది రెడీ చేసుకుంటా, కన్నీ పెట్టేసుకోక ముందే వాటర్ అయితే నేను కాసేసుకుని తీసేసుకుంటాను. హాట్ వాటర్ అయితే తాగుతాను బ్రష్ చేసిన తర్వాత. ఒక పావు లీటర్ నీళ్ళు అయితే కొంచెం గోరువెచ్చగా వాటర్ అయితే తీసుకుని తాగుతూ ఉంటాను. మా హాని అయితే ఇక్కడ దేవుడి పాటలు పెట్టడానికి చూస్తుంది అనమాట. అది టీవీ దగ్గర గంట వెళ్ళి చూస్తుంది మీకు. నేనైతే ఇక్కడ చక్కగా కూర్చుని వాటర్ తాగేసిన తర్వాత నా పని అనేది ఇక్కడ నేను స్టార్ట్ చేసేస్తున్నాను. సో మరి మార్నింగ్ మీరేం తీసుకుంటారు? టీ కాఫీలు తాగుతారా, లేదంటే ముందుగా వాటర్ తాగుతారా? నేనైతే ఖచ్చితంగా వాటర్ తాగుతానండి. ముందు బ్రష్ చేసిన తర్వాత ముందు వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇక్కడ వచ్చేసి ఒక పక్కనేమో రైస్, ఒక పక్కనేమో కర్రీ పెట్టేసాను. కర్రీ ఏంటి అనుకుంటున్నారా? క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. మా హనీకి అయితే చాలా ఇష్టం అండి ఫ్రై అయితే. అందరం తింటాం, కానీ హనీ ఎక్కువగా ఇష్టంగా తింటుంది అన్నమాట. సో ఈరోజు కర్రీ అయితే ఇది చేస్తున్నాను. ఇక్కడ కిచెన్లో ఈ వంట సెక్షన్ అంతా పెట్టేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్తాను. అంటే అన్నము పక్కన కూర పక్కన పెట్టేసుకుంటా అవి అవుతూ ఉంటాయి కదా, ఈలోగా ఇంకో పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఆ కొంచెం గ్యాప్ కూడా వేస్ట్ చేసుకుని అన్నమాట టైం అయితే. నేను ఈలోగా బయటికి వెళ్ళేసి వాకలు తుడిచేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చేస్తాను. అది కూడా చూపిస్తాను రండి మీకు. సో అన్నట్టు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మరి? హడావిడిగా ఉంటుందండి అందరికీ కూడా. సో నాకు కూడా చాలా హడావిడి అయిపోతూ ఉంటుంది. మరి ఇద్దరు పిల్లలకి క్యారేజ్ పెట్టుకొని ఇంట్లో చెక్క పెట్టుకొని పాలు వేసుకోవాలంటే కొంచెం కష్టమే. అయినా కూడా నేను నా పని అనేది నేను కరెక్ట్గానే చేసుకుంటూ వెళ్తాను. అలా చేసుకుంటూ వెళ్తూ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు నేనే మెచ్చుకోవచ్చు అనమాట. అంత బాగా నేను నా పని అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తాను. ఇంకా మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6 పాదకు వారైతే అవుతుంది. తెల్లవారుతో ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. సో నేనైతే నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తాను. మా లక్ష్మి ఇంకా లేగలేదన్నమాట. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టీ తాగుతాను అన్నమాట. అప్పటి వరకు ఇంకేం తాగను, హాట్ వాటర్తోనే ఉంటాను. నేను టీ కాఫీలు తాగేసరికల్లా 9-9:30 అవుతుందండి. నేను టిఫిన్ చేసేసరికి 10-10:30 అవుతుంది అనమాట. పని అంతా అయిన తర్వాత తింటాను నేను. అలా అలవాటు అయిపోయింది ఏంటో మరి. సో మీరు కూడా అలానే తింటారా? మా బావ తిడుతూ ఉంటారండి ఈ టైం దాకా టిఫిన్ ఏంటి అని చెప్పేసి. కానీ మనకేంటంటే ఒక పని అయిపోయిందంటే కనుక తాతీగా కూర్చుని తినొచ్చు అన్న టైప్లో నేను కూడా ఉంటాను. అది అనుకుంటూ ఉంటాను, కానీ మార్చుకోవాలని చెప్పేసి కానీ అవ్వట్లేదు అనమాట, నా వల్ల కావట్లేదు. సో పువ్వులు అయితే కట్టాను, కానీ రాత్రి ఫ్రిడ్జ్లో పెడతాం మర్చిపోయాను. అన్నట్టు ఈరోజు స్కూల్లో హనీకి పూజ ఏదో ఉందంట, సరస్వతీదేవి పూజ.
సో ఇంకా హాని అయితే నాకు అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉంది. నైట్ టైం ఏం ప్రిపేర్ చేసుకోమని చెప్పదు అసలు. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేశాను. హాని అయితే తినలేదులేండి, పూజ ఉందని చెప్పాను కదా, తను ఏం తినకుండానే వెళ్ళింది. పాలు కూడా తాగలేదన్నమాట, పాలు కాసిని కూడా తాగలేదు, తాగకుండా వెళ్ళిపోయింది. హానితో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది తినిపించడానికి, అస్సలు తినట్లేదు. సో ఫైనల్గా ఈ బ్లౌజ్ అయితే మీకు కుట్టేసాను, వేసుకున్నది కూడా చూపించేసేసాను. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ సొంత ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరగా ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేసినట్టయితే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. సో నా నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నాకైతే యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలనేది ఒక డ్రీమ్ అన్నమాట. సో ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఈ శారీ అయితే మొన్న ఊరి నుంచి కట్టుకొచ్చిన తర్వాత దీన్ని వాష్ చేయలేదన్నమాట, అనుకుంటూ ఉన్నాను కానీ వాష్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఏమైనా సరే వాష్ చేసేసి దీని ఒక పక్కన పెట్టేస్తే దీని ఉంటుంది కదా, ఇంకా దాంతో సరిపెట్టేస్తాను అన్నమాట. ఈరోజు అయితే ఇంకా బట్టలు అయితే మడత పెట్టవలసినవి ఉన్నాయి, అవి అయితే మడత పెట్టేసుకోవాలి. సో అన్నట్టు మీరేం చేస్తున్నారు ఈ టైంని? మీరు కూడా నాలానే చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వెళ్ళడం ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్. ఇంకా మా పండు అయితే పల్లీలు వేపమని చెప్పాడు అనమాట. సో పండు కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఏపన్ పల్లీలు అంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో వాళ్ళకి ఏది నచ్చితే అదే కదా నేను చేసి పెట్టాలి. సో నేనైతే పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా రేపటికైతే కూర కోసం చూసుకుంటున్నాను. ఇంకా మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను కదండి, అప్పుడైతే అమ్మ చిక్కుడుకాయలు ఇచ్చింది అనమాట. అవైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను, మార్నింగ్కి ఈజీ అవుతుంది అని చెప్పేసి. నైట్ టైమే చూసుకోవాలి కదా పొద్దున్న ఏం కూర వండాలి ఏంటి అనేది, అలా చూసుకున్నట్టయితే వంట తేలిగ్గా అయిపోతుంది అన్నమాట. సో నేనైతే అలానే అనుకుంటాను, అలానే ఆలోచిస్తూ ఉంటాను. పల్లీలు అయితే ఫ్రై చేసేసానండి, పొట్టు కూడా తీసి పెట్టాను. బాక్స్లో పెట్టినట్టయితే వాళ్ళు వెళ్తూ వస్తూ తింటారన్నమాట. సో ఇంకా అయితే రేపటి వీడియో అయితే యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందండి. సో ఆ వీడియో అయితే రేపు. పల్లీలు అయితే ఫ్రై చేస్తాను కదా, పొట్టు తీసి పెట్టేసాను అన్నమాట. ఇంక ఇలా పెట్టినట్టయితే బాక్స్లో మెత్తబడకుండా ఉంటే ఇంకా పిల్లలు కూడా రాగానే తింటారని చెప్పేసి ఇలా పెట్టేసి ఉంచేసాను. సో ఎప్పుడైనా మీరు ఇలానే చేస్తూ ఉంటారా? సో నేనైతే ఇలానే చేస్తూ ఉంటానండి. ఇలా చక్కగా పెట్టినట్టయితే ఎప్పుడు కాలినప్పుడు అలా తీసుకుని తినచ్చు కదా, సో ఇబ్బంది అనిపించదు అన్నమాట. సో ఇవి కూడా హెల్త్కి మంచిదే కాబట్టి చక్కగా ఇవ్వచ్చు పిల్లలకైతే. నేనైతే ఇలానే ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని చెప్పాను కదండి, సో ఆ బ్లాగ్ అనేది వస్తుంది. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనకి వెళ్తాం. బాయ్.